ప్రభు యొక్క రాకడను గూర్చి అనేక కోణంలో నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా తన వధువు సంఘాన్ని దేవుడు సిద్ధపరచటానికి సంఘములో దేవుడు ఏ కోణంలో మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా ఆలకించి మనం సిద్ధపడదాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా పుస్తకము 40వ అధ్యాయం 10వ వాక్యం. ఇదిగో యెషయా 40:10. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా, ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధ ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దే ఉన్నది. స్తోత్రం చెప్దామా సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు యొక్క రాకడను గూర్చి ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని దేవుడు మనకి ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఆయన బాహువు, చదవండి. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా, ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నునిగా వస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అనే సత్యాన్ని ప్రవక్త తేటగా రాస్తున్నాడు. ఒక ప్రశ్న వేసుకుందాం, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు అని. అందుకు దేవుని సమాధానం, ఆయన బాహువే ఆయన పక్షమున ఏలుచూ ఉండగా ప్రభు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభు వచ్చే సమయంలో ఆయన ఎవరిని ఏలుబడి చేస్తూ ఉన్నాడో, ఆయన ఎవరిని పరిపాలిస్తూ ఉన్నాడో, ఆయన పరిపాలన ఎవరిలో జరుగుతూ ఉందో వారే దేవుని రాజ్యమై ఉన్నారు. స్తోత్రం. ఆయన తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలిస్తున్న రాజ్యాన్ని కొనిపోవటానికి యేసు రారాజుగా వస్తున్నాడు. సంతోషంగా చెప్దాం గట్టిగా, యేసు రాజుగా వచ్చుచున్నాడు. మన ప్రభు రారాజుగా వస్తున్నాడు. ఎవరి కొరకు వస్తున్నాడంటే తన రాజ్యం కొరకు వస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీవు ఆయన రాజ్యమై ఉన్నావా లేదా అనున్నదే ప్రధానమైన ప్రశ్న. నీవు ఆయన రాజ్యము అంటే ఆయన నిన్ను పరిపాలించగలుగుతున్నాడా? యెహోవా రాజ్యము చేయుచున్నాడు అని బైబుల్ సెలవిస్తుంది. ఈ భౌగోళిక లోకమంలో మన ప్రభుకి తలవాల్చుకొనటానికైనా స్థలం లేదు.
ఈ లోకంలో ఆయనకు స్థలం లేదు, కానీ సంఘములో ఆయనకు ఒక సన్నిధి ఉంది, ఆయనకు ఒక స్థలం ఉంది. ఈ సంఘమే ఆయన రాజ్యం. సంఘానికి మరో పేరేమిటంటే ప్రేమ కుమారుని రాజ్యం. చెప్పండి, ఏం పేరు? అంటే యేసుక్రీస్తు రాజ్యమై ఉన్నది సంఘం. ఆయన బాహువు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన బాహువు యేసుక్రీస్తు అనే సత్యాన్ని యూదులు అంగీకరించలేకపోయారు. వినండి, ఒక అద్భుతమైన సత్యం. యేసుక్రీస్తు దేవుని బాహువు అనే సత్యాన్ని యూదులు అంగీకరించలేకపోయారు. ప్రభుని తృణీకరించారు, త్రోసివేశారు. ఈ సత్యాన్ని ఇదే యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే, ఆయన బాహు ఎవనికి బయలుపరచబడేను అని రాస్తుంది. 53వ అధ్యాయం 1వ వచనం. మొదటి వచనం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? చూసారా? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడేను అంటే యేసుక్రీస్తు దేవుని బాహువుగా ఈ లోకానికి వచ్చి, బాహు అంటే హస్తం, దేవుని చెయ్యి, ద హ్యాండ్ ఆఫ్ ద మైటీ గాడ్. యేసుక్రీస్తు దేవుని చెయ్యిగా ఎందుకు పిలువబడ్డాడంటే, దేవుడు పరలోకమందు ఏదైతే చేయాలనుకుంటున్నాడో దానిని యేసుక్రీస్తు ఈ లోకంలో చేస్తున్నాడు. అదే ఆయన బాహు అని అర్థం. తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఏది సంకల్పిస్తున్నాడో, ఏమి ఆలోచిస్తున్నాడో వాటన్నిటినీ యేసుక్రీస్తు ఈ లోకమందు నెరవేరుస్తున్నాడు. ఆల్ ద ప్లాన్స్, దేవుని సంకల్పం అంతా నెరవేరుస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు తండ్రి యొక్క ఉద్దేశం అంతా నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. తండ్రి, నీకు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, ఈ శరీరం మందు నీ చిత్తమును సంపూర్ణంగా చేయుటకు నేను ఈ లోకానికి వచ్చాను అంటే దేవుని చేయిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరిస్తూ అదే చేతితో, దేవుని చేతితో దయ్యాలను వెలగొట్టుచు, అద్భుతాలు చేస్తూ, సూచక్రియలు చేస్తూ, మహత్కార్యాలు చేస్తూ ఉండగా ప్రజలు నిరాకరించారు. అప్పుడు యేసు ప్రభు సరిగ్గా ఇదే ప్రవచనాన్ని వారికి చూపించాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను ఎన్నో సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు? మా వర్తమానం ఎవడు నమ్మేను? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను? ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడేను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. ఏది జరిగెను? యెహోవా బాహుని ప్రజలు గుర్తించరు అనే సత్యాన్ని యెషయా ముందే బయలుపరిచాడు. ఆ ప్రవచనం నెరవేరింది. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు లోకమందు ఎవరై ఉన్నారు? యెహోవా బాహు. చెప్పండి, అది వారు గుర్తించలేదు. కనుక
ప్రజలు యేసుక్రీస్తుని సిలువ వేయాలే అనుకున్నారు, కానీ ఆయన రాజ్యం కింద, ఆయన చేతి కింద అణిగి ఉండటానికి ప్రజలు రాలేదు. ఇప్పుడు వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. యెహోవా బాహు ఆయన పక్షమున ఏలుచూ ఉండగా, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘాన్ని పరిపాలిస్తూ ఉండగా ప్రభు వస్తాడు. ప్రభు రాకడని మనం తేటగా మనసులో నిండుగా ఉంచుకోవాలంటే ప్రతిరోజు ఆయన పరిపాలన మనం అనుభవిస్తూనే ఉండాలి. ప్రతిరోజు నిన్ను ఆయన నడిపిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్నప్పుడే ఎలా వచ్చాడో తెలుసా? ఆయన యూదులకు రాజుగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజుగానే ఈ లోకానికి వచ్చాడు. రాజుగా వచ్చాడే కానీ ప్రజలు ఆయనను రాజుగా అంగీకరించలేదు. ప్రజలు వాళ్ళ నోటితో అన్న మాట ఏంటంటే, నీవు కాదు మా రాజువి, కైసర్ మా రాజు అన్నారు. రాజుగా దిగి వచ్చిన రాజుగారికి రాజ్యంగా మారటానికి ప్రజలు ఇష్టపడలేదు. నీవు మా రాజు కాదు అని తిరగబాటు చేశారు. మా రాజు కైసరు అన్నారు. ఒకరోజు పిలాతు సూటిగా వారి రాజుని ఎదుట నిలవబెట్టి, ఇదిగో మీ రాజు, మీరు ఎవరిని ఎన్నుకుంటారు అని ఒక ఎలక్షన్ మూమెంట్ని డిక్లరేషన్ చేస్తే, మీరు ఎవరిని కోరుకుంటారు అని వారి రాజును వారి ఎదుట ఉంచితే ప్రజలందరూ ఏకకంఠంగా ఫుల్ మెజారిటీతో బరబ్బాను కోరుకున్నారు. యేసు రాజుని తృణీకరించారు. విచిత్రమైన సంగతి, ఆనాడు యేసుక్రీస్తును రాజుగా ఉండకుండా ప్రజలు తృణీకరించారు. నీవు మాకు రాజుగా ఉండనక్కర్లేదు, మీ రాజ్యం మాకు అక్కర్లేదు అని తృణీకరించి వారు తమ చేతులతో తమ తలల మీద శాపాలు పెట్టుకున్నారు. నీవు మాకు రాజుగా ఉండనక్కర్లేదు అన్నారు. చూడండి, ఒక విషయం మీకు చెప్తాను. ప్రజలందరి ఎదుట యేసుక్రీస్తు నిలిచి ఉన్నాడు, బరబ్బా పక్కనే ఉన్నాడు. ప్రజలందరినీ ఉద్దేశించి, ఎవరు కావాలి మీకు, కోరుకోండి అన్నారు. అప్పుడు వాళ్ళు మనసారా కోరుకున్నారు, బంతిపోటు దొంగ కావాలి మాకు, యేసుక్రీస్తు రాజు వద్దు అన్నారు. సరిగ్గా ఈ మాట చెప్పి 40 సంవత్సరాల లోపే వారున్న పట్టణం, వారున్న ఆ పట్టణంలోని దేవాలయం పూర్తిగా ధ్వంసం చేయబడింది. రాయి మీద రాయి ఉండకుండా సంపూర్ణంగా విసర్జింపబడింది. మరో విచిత్రమైన సంగతి, మొన్నటి రోజున మీకు మరలా నేను చెప్పాను. అమెరికాలో ప్రజలందరినీ ఉద్దేశించి ఒక సర్వే జరిగించారు. ఎవరు కావాలి మీకు, ఎలక్షన్ మూమెంట్ మాదిరిగా ఎవరు కావాలి మీకు అని ప్రజలందరినీ ఉద్దేశిస్తే వాళ్ళు ఎన్నుకున్నారు, ఒబామా కావాలి అని కోరుకుంటే ఒబామా ఫస్ట్ లిస్ట్లోకి వచ్చాడు, యేసుక్రీస్తు సెకండ్ లిస్ట్లోకి వచ్చాడు. అమెరికా సర్వేలో సరిగ్గా అదే జరిగింది. యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని ప్రజలు అంగీకరించలేదు. ఈనాడు కూడా అదే జరుగుతుంది. ఎంతోమంది ప్రజలు ప్రభు రాజ్యాన్ని, ప్రభు దేవుని బిడ్డల రాజ్యాన్ని తృణీకరిస్తూ, ఈ రాజ్యాన్ని హింసిస్తూ, కూలొద్దులొస్తూ రకరకాలుగా ప్రవర్తించేవారు మన మధ్యలో కోకోలలుగా ఉన్నారు. అయితే మీకు ప్రాముఖ్యమైన విషయం, ఆయన వస్తున్నాడు. ఎవరి కొరకు వస్తున్నాడు మీరు చెప్పాలి? ఆయన రాజ్యము కొరకు వస్తున్నాడు. ఆయన రాజు కనుక ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని యేసుక్రీస్తు మాత్రమే పరిపాలించాలి. అలాంటి రాజ్యం మాత్రమే రేపు ప్రభు రాకలో కొనిపోబడుతుంది. ఎన్నో సంఘాలు ఉన్నాయి,
ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, ఇక్కడ కూడా విశ్వాసులు అనేకులు కూర్చున్నారు. అయితే ప్రభు నన్ను పరిపాలిస్తున్నాడా? నా ఆలోచనలన్నింటినీ ప్రభు పరిపాలిస్తున్నాడా? నా మార్గం అంతటినీ ప్రభు పరిపాలిస్తున్నాడా? నా ఉద్దేశాలన్నీ ప్రభువే పరిపాలిస్తున్నాడా? దేవుని పాలన నా జీవితంలో జరుగుతుందా? నా ప్రభు నా జీవితంలో ఒక రాజుగా నివాసం చేస్తున్నాడా? ఇరిమియా రాస్తాడు, నీవు నా పట్టణంలో ఒక రాజుగా అధికారిగా కాదు, ఒక పరదేశిగా ఉన్నా, రక్షించుటకు శౌర్యం లేనివానిగా నా జీవితంలో తిరుగుచున్నా. అంటే ఆ విశ్వాసి దేవునికి వ్యతిరేకమైన దారిలో వెళుతూ ఉండగా అతనికి ఏ అడ్డు లేకుండా, ఆటంకం లేకుండా దేవునికి వ్యతిరేకంగా సాగిపోతున్నాడు. అలాంటి వారి జీవితాల్లో దేవుడు ఒక పరదేశిగా ఉన్నాడంట. ప్రియమైన విశ్వాసులారా, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం కొరికే ప్రభు వస్తున్నాడు. కనుక ఆ రాజ్యం ఏది? ఆ రాజ్యం ఎక్కడ ఉంది? మీ క్లుప్తంగా 7 విషయాలు నేను చెప్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. తన రక్తము ద్వారా మన పాపములన్నిటిలో నుండి ఒక విడుదల ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆయన అలాంటి వారిని ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు. ప్రతి నేత్రమును ఆయనను చూచును. ప్రతి నేత్రాలు చూస్తున్నట్లుగా వచ్చే రాకడ వేరు. ఇక రాయబడిన రాకడ రెండవసారి ప్రభు ప్రత్యక్షమయ్యే రాకడ కాదు. రెండవసారి ప్రత్యక్షమయ్యే రాకడ ప్రతి నేత్రాలు చూడవు, కొందరే చూస్తారు. ఇక్కడ వచ్చే రాకడ ప్రతి నేత్రం చూస్తుంది. ఇప్పుడు నేను చెప్పే రాకడ ప్రతి నేత్రంలో చూసే రాకడ కాదు, కొందరే చూస్తారు. ఆ మాట మీరు జాగ్రత్తగా నోట్ చేయండి. కొందరే చూస్తారు. ఆ కొందరు ఎవరు అనే సత్యాన్ని ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన మనలను తనకొక రాజ్యంగా చేసుకున్నాడు. ఎవరిని అంటే తన రక్తముతో కడిగి పాపములను క్షమించి సంఘములో చేర్చుకున్నాడే. ఒక మాటలో చెప్పాలంటే రక్షణ పొందిన విశ్వాసులందరూ దేవునికి ఒక రాజ్యమై ఉన్నారు. నీవు దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే ముందు ఈ రాజ్యంలోకి రావాలి. పరలోకమందు ఉన్న ఒక రాజ్యం ఉందే, ఆ రాజ్యమునకు నీవు అర్హుడుగా మారాలంటే రక్షించబడిన విశ్వాసుల రాజ్యంలోనికి నీవు రావాలి. అందుకే ఇక్కడ రక్షణ పొందని విశ్వాసులు ఎవరైనా ఉంటే, మీ వ్యాధి కొరకు సమస్యల కొరకు వచ్చి ప్రభుని నమ్ముకోవటానికి వచ్చిన విశ్వాసులు ఎవరైనా ఉంటే, మీరు మొదట మీ పాపములను యేసు రక్తం చేత కడగబడాలి. నేను పాపిని అనే సత్యాన్ని నువ్వు గుర్తించాలి. నీవింతకాలం ఆరాధించిన మ్రొక్కిన విగ్రహాలు వట్టివి అనే సంగతిని గుర్తించాలి. నిజమైన దేవుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే అనే సత్యాన్ని నీ హృదయంలో నుంచి విశ్వసించాలి. నీ ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో కడుక్కొని పవిత్రపరచుకోవాలి. అంటే మొట్టమొదటిగా నీవు రక్షించబడాలి. నీకు రక్షణ అవసరం. ఇది మొదటి భాగం. రక్షించబడుటే చివరి స్థాయి కాదు. ఆ రాజ్యంలో చేర్చబడటానికి మొదటి అర్హత నీకు. రెండవదిగా రాస్తుంది బైబిల్లో నిర్గమకాండం 19వ అధ్యాయం
మొదటి వాక్యం చూడండి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమునందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, ఆ పర్వతం మీద నుండి దేవుడు మోషేని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో. చూడండి, అక్కడ మీరు చదివితే దేవుడు మోషేని ఎందుకు కొండ మీదకి పిలిచాడంటే 6వ వాక్యం రాస్తుంది, సమస్త భూమి నాదే కదా, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండునట్లుగా చెప్పుము. చూసారా, మీరు దేవునికి ఒక రాజ్యముగాను, యాజక రాజ్యముగాను, పరిశుద్ధ రాజ్యముగాను ఉన్నారు అనే సత్యాన్ని వాళ్ళకి చెప్పండి. ఇది చెప్పటానికి మోషే దేవుడు కొండ మీదకి పిలిచాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఎప్పుడు చెప్పాడు ఈ విషయాన్ని? బాగా వినండి. వారు ఐగుప్తును విడిచారు, ఎర్ర సముద్రం దాటారు, సినాయి కొండ దగ్గరికి వచ్చారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నాకు ఒక రాజ్యంగా మారారు అని. అంటే ఒక వ్యక్తి దేవునికి ఒక రాజ్యంగా మారాలంటే 3 అనుభవాలు వారి జీవితంలో దాటాలి. ఒకటి, ఐగుప్తును విడిచిపెట్టాలి. అదే మన రక్షణ అనుభవము అంటున్నా. ఐగుప్తు అంటే లోకాన్ని నువ్వు పూర్తిగా విడిచి బయటికి రావాలి. లోకాన్ని విడవడం అంటే కేవలం పాపమే కాదు, ఆచారం నుంచి నువ్వు విడిచి బయటికి రావాలి, సాంప్రదాయాలు విడిచి బయటికి రావాలి, లోక అలవాట్లు విడిచి బయటికి రావాలి, లోక సంబంధమైన వాడుకలు విడిచి బయటికి రావాలి, లోక సంబంధమైన స్నేహాలు విడిచి బయటికి రావాలి, లోక సంబంధమైన జల్సాలు విడిచి నువ్వు బయటికి రావాలి, లోక సంబంధమైన ఫ్యాషన్లు విడిచి నువ్వు బయటికి రావాలి. లౌకికులు అలంకరించుకున్నట్లుగా అలంకరించుకునక వాటికి వేరై నువ్వు బయటికి రావాలి. నువ్వు సంఘంలో వచ్చావు అంటే లోకములోనిది ఏది నీలో కనిపించకూడదు. మనము సంఘ సంబంధులం, లోక సంబంధులం కాదు. రేపు ప్రభు ఎవరి కొరకు వస్తున్నాడంటే ఈ రాజ్యములో ఆయన చేత పరిపాలించబడుతున్న సంఘం కొరికే వస్తున్నాడు. అలాంటప్పుడు నీవు సంఘంలో ఉంటూ లోక సంబంధిగా ఉంటే కుదరదు. నువ్వు ఐగుప్తును విడిచి నువ్వు పూర్తిగా బయటికి రావాలి. నేను అంటున్నాను, ఈ రోజున మన సంఘంలో ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, సంఘ సభ్యులుగా ఉన్నారు, అయినను వారు లోకాన్ని విడిచిన వారు కాదు. ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నారు, అయినను అనేక విశ్వాసులు లోకాన్ని విడిచిన వారు కాదు. ఇంకా వారు లోక సంబంధులై ఉన్నారు. కొంతమంది నోట బూతులు పోలేదు, చిన్న కోపం వస్తే ఇంట్లో బూతు భాషలు మాట్లాడుతున్నారు, చెడు భాష మాట్లాడుతున్నారు. సంఘంలో విశ్వాసికి ఒక క్రమశిక్షణ దేవుడిచ్చాడు. ఆ క్రమశిక్షణే దేవుని పరిపాలన. ఒక వ్యక్తి దేవుని చేత పరిపాలించబడుతున్నాడు అంటే ఆ వ్యక్తి క్రమంలోకి రావాలి. బాగా వినండి, దేవుడు మనల్ని పరిపాలించాలి. చాలాసార్లు నీ ఆవేశం నిన్ను పరిపాలిస్తుంది. విశ్వాసంలో కొంచెం కోపం వచ్చిన వెంటనే వాక్యాన్ని నడిపింపుని పూర్తిగా త్రోసివేసి వారికి ఇష్టానుసారంగా మాట్లాడడం, ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారు దేవుని రాజ్యంలో లేరు. బాగా వినండి, దేవుడు మోషేని నడిపిస్తూ ఉన్నాడు. మోషే ఏమి పలకాల్లో ఆ విషయాలు కూడా దేవుడు మోషేకు చెప్పి ఉన్నాడు. కానీ మోషే తన ఆవేశాన్ని, కోపాన్ని అణుచుకోలేక తన నడిపింపును పక్కన పెట్టేసి దేవుని పరిపాలన తన మీద జరుగుతూ ఉండగా దాన్ని పక్కన పెట్టి
తన ఇష్టానుసారంగా ప్రవర్తించి మాట్లాడి ఇశ్రాయేలుని దుర్భాషలాడాడు. వెంటనే దేవుడు దిగి వచ్చి నీవు కానాను చేరకూడదు అని ప్రమాణం చేసేసాడు. ఒక్క మాట బాగా వినండి. పాత నిబంధన ఇశ్రాయేలు ఎవరు? క్రొత్త నిబంధన ఇశ్రాయేలుకి సాదృశ్యం. ఇశ్రాయేలు ఐగుప్తుని కానానికి పోయారంటే మనం ఈ లోకంలో నుంచి పరమ కానానికి వెళ్తున్నాము. వారికి సాదృశ్యంగా, మనకి సాదృశ్యంగా వారిని దేవుడు ముందుగా నడిపించాడు. సో వారి ప్రతి మజిలీ, వారి నడక, వారి ప్రయాణ పద్ధతి మనకి సాదృశ్యం. మోషే దేవుని యొక్క నడిపింపుని తన ఆవేశం కొరకు త్రోసివేసేశాడు. తన కోపానికి అవకాశం ఇచ్చాడే కానీ దేవుని నడిపింపునకు అవకాశం ఇవ్వలేదు. దేవుడు మోషేని ఏ విషయంలో మెచ్చుకున్నాడో అక్కడే మోషే పడిపోయాడు. దేవుడు అందరికీ సాక్ష్యం ఇచ్చాడు, మోషే మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఏ విషయంలో దేవుడు మోషేని గురించి హైలైట్ చేశాడో, సాక్ష్యం ఇచ్చాడో, అదే ఇష్యూలో, అదే సాక్ష్యం విషయంలో మోషే పతనం అయిపోయాడు. బాగా వినండి, ఒక విశ్వాసి ఏ విషయంలో ఎక్కువ హైలైట్ అవుతున్నాడో సాతాను అక్కడే టార్గెట్ పెడతాడు. మీరు బాగా ప్రార్థన పరులా, మీ ప్రార్థన జీవితం మీదే సాతాను టార్గెట్ పెడతాడు. మీరు సహనం కలిగిన వారా, సహనం మీదనే సాతాను టార్గెట్ పెడతాడు. నువ్వు ఎక్కడ ఆత్మీయ అనుభవంలో ఎక్కడ ఎక్కువగా ఎదగాలని ఆశిస్తున్నావో అక్కడే సాతాను పడగొడతాడు. విశ్వాసులారా, ప్రభు రాకడ ప్రతిరోజు మన చెవులలో మ్రోగుతుంది. ప్రభు ఎందుకు ఇంత స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడంటే, ఈ పండుగల్లో నీవు పూర్తిగా లోకాన్ని విడిచి బయటికి రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైన మాటలన్నీ విశ్వాసులు మానేసేయాలి. లోక సంబంధంగా కలిసి ఎక్కడికో వెళ్ళి అక్కడ లోక వార్తలు మాట్లాడుకునే పద్ధతులన్నీ విశ్వాసులు మానేసేయాలి. ఒకటి, లోకాన్ని విడిచి బయటికి రావాలి. రెండవదిగా ఎర్ర సముద్రం దాటి సినాయి పర్వతం మీదకు సాగిపోవాలి. ఎర్ర సముద్రం దాటుట క్రొత్త నిబంధనలో బ్యాప్టిజానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు దేవుని రాజ్యంలోనికి రావాలంటే రెండవదిగా నీకు బాప్తిస్మం అవసరం. బాప్తిస్మం పొందిన వారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి వచ్చారు. ఇంక నువ్వు బాప్తిస్మం పొందలేదు అనుకో, రక్షణ పొందావు, ఇంక నువ్వు బాప్తిజం పొందలేదు, నువ్వు ఎవరివి అంటే రాజ్యం వెలుపటనే ఉన్నావు. నేను చెప్పే రాజ్యం ఎత్తబడే రాజ్యమును గూర్చి మాట్లాడుతున్నాను. ఒక రాజ్యం ఎత్తబడాలంటే ఆ రాజ్యంలో ఉన్న పౌరులకి, విశ్వాసులకి ఉండవలసిన అర్హతలు. నంబర్ 2, అతడు బాప్తిస్మం పొందినవాడై ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. బాప్తిస్మం పొందని వారు మీ చేతుల పైకి ఎత్తండి. పొందని వారు ఎత్తండి, పర్వాలేదు. బాప్టిజం ఎవరైతే పొందలేదో వారి చేతులు ఎత్తండి. ఓకే, ఈ పండుగ ముగింపు లోపు మీరు సిద్ధపడండి. బాప్టిజం ప్రతి విశ్వాసికి ఒక ప్రాముఖ్యమైన ఆత్మీయ అనుభవం ఇది. ఎందుకంటే బాప్టిజంలో జరిగేది ఏమిటంటే కేవలం నువ్వు నీళ్ళలో మునిగి బయటికి రావడం కాదు. ప్రజలు అదే అనుకుంటారు. నన్ను కూడా ముంచే పాస్టర్ గారు అంటారు కొంతమంది. ముంచడం కాదు ఇది. బాప్తిస్మం పొందడం అంటే యేసుక్రీస్తుని ధరించడం అని బైబిల్ సెలవిస్తుంది. పాపంలో చనిపోయిన ఒక వ్యక్తిని సమాధి చేసే అనుభవం ఇది. రక్షణలోను పాపము కొరకు నువ్వు చనిపోయావు. రెండవదిగా నువ్వు బాప్తిస్మంలో పాతి పెట్టబడుతున్నావు.
ఈ ఉపదేశ క్రమం చెప్పి సంఘంలో చాలా కాలం అయిపోయింది. కొంతమంది క్రొత్త వాళ్ళు వచ్చి ఉండాలి, అందుకే ఈ క్రమాన్ని కొద్దిగా మీకు టచ్ చేస్తున్నాను. నెంబర్ 2, ఎవరై ఉండాలి చెప్పండి? బాప్తిస్మం పొందిన వారు ఉండాలి. మూడవదిగా సీనాయి పర్వతము అనగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన అనుభవానికి సాదృశ్యంగా ఉంది. అది ఎలాగంటే, సీనాయి పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఆ 2 ఆజ్ఞలు ప్రేమ ఆజ్ఞలు. ఆ ప్రేమనే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ప్రతి విశ్వాసి హృదయంలో దేవుడు కుమ్మరిస్తున్నాడు, ప్రేమ ద్వారా. సో ఒక వ్యక్తి ప్రేమను అనుభవిస్తే, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ప్రేమను అనుభవించిన విశ్వాసి ఆజ్ఞలన్నిటినీ పాటిస్తాడు, ఆజ్ఞలకి వేరుగా జీవించాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుటయే ప్రేమ అని బైబిల్ సెలవిస్తుంది. మూడవదిగా ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ అభిషేకమై ఉండాలి. అభిషేకం లేనిదే ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోకి కొనిపోబడడు. ఈ సత్యాన్ని యేసు ప్రభు ఈ లోకమందు 3.5 సంవత్సర సేవా కాలంలో చాలా స్పష్టంగా విషయం తెలియజేశాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. విశ్వాసులారా, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు రక్షించబడిన విశ్వాసులై ఉండాలి. నంబర్ 2, మీరు బాప్తిస్మం పొందిన వారై ఉండాలి. నంబర్ 3, మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారై ఉండాలి. ఇప్పుడు మీకు అసలు విషయాన్ని చెప్తాను, వినండి. ఇక్కడ దేవుడు ఎవరి కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచాడు? ఆయన మాట్లాడుతూ ఒక మంచి మాట లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక మాట రాస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వాక్యం చూడండి. చిన్న మంద భయపడకుడి, చిన్న మంద భయపడకండి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమైంది. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. దేవుడు ఎవరికి రాజ్యాన్ని సిద్ధపరిచాడట? చెప్పండి చెప్పండి. చిన్న మంద. చిన్న మంద అంటే 20-30 మంది విశ్వాసులు కలిగిన సంఘాన్ని కాదు. ఓ పెద్ద పాస్టర్ గారు ఇట్లనే అన్నాడు, ఇలాగే అన్నాడు. ఆ పాస్టర్ గారు మామూలు పాస్టర్ ఏం కాదు, చాలా ప్రసిద్ధి చెందిన పాస్టర్ గారు, ఫేమస్. ఆ పాస్టర్ గారు ఏమన్నాడంటే, నిజమైన సంఘం అయితే, ఆది అపోస్తుల సంఘం అయితే, ఆ సంఘంలో 30, 40, 50 మందికి మించకూడదు అన్నాడు. అదే నిజమైన సంఘం అంటే. మరి ఈ విషయాన్ని మామూలుగా ఓరలో చెప్పి ముగించలేదు, రాతలో పెట్టాడు, పుస్తకంలో రాశాడు. కొంతమంది 2000, 3000 అంటారు సంఘాల్లో, అవన్నీ నిజమైన సంఘం కాదు అంటాడు ఆయన. ఇప్పుడు చిన్న మంద అంటే చిన్న సంఘం అని కాదు. మీకు వాక్యం చూపిస్తాను. పిలువబడిన వారు, చెప్పాలి గట్టిగా, ఏర్పరచబడిన వారు, అదే చిన్న మంద. స్తోత్రం. చిన్న మంద అంటే ఫిల్టర్ చేయబడిన సంఘం. చిన్న మంద అంటే చెత్త చెదారనంతా తీసి పక్కన పెట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారందరినీ ఒక సంఘముగా చేర్చడమే చిన్న మంద. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఎవరికి రాజ్యాన్ని సిద్ధపరచాడంటే ఏర్పాటు చేయబడిన సంఘానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం పిలువబడిన వారి సంఖ్యలో కాదు, కానీ
ఏర్పాటు చేయబడిన లిస్టులో ఉన్నామా అనే సత్యాన్ని కూడా ఒకసారి పరీక్షించుకోవాలి. మరి ఈ విషయాన్ని ప్రభు చాలా తేటగా ఆ రోజు దేవుడు చాలా తేటగా మాట్లాడాడు. ఏర్పాటు చేయబడిన వారు అంటే ఎవరు అనే సత్యాన్ని దేవుడే క్లారిఫై చేశాడు. వారికి 3 విషయాలు, 3 అనుభవాలు అవసరం. ఒకటి, వారి జీవితాల్లో ఒక క్రొత్త ధనము కొరకు ఒక పోరాటం కావాలి. రాయగలిగిన వారు ఆ మాట మీరు రాసుకోండి. ఆ మాట మీరు ప్రతిరోజు చదువుకోవాలని ఆశిస్తున్నాను. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక విశ్వాసివైతే నీకు ఉండవలసిన ఆలోచన ఒక క్రొత్త ధనము కొరకు ఒక పోరాటం నీకు అవసరం. నంబర్ 2, నువ్వు ఆయనకు సాక్షివై ఉండాలి. నంబర్ 3, నీవు ఆయనను తృప్తిపరచువాడవై ఉండాలి. నంబర్ 1, ఏర్పాటు చేయబడిన వారికి ఉండే గుర్తు, సైన్ ఫర్ ద చోజన్ పీపుల్. 1, క్రొత్త ధనం కొరకు పోరాడేవారు. నంబర్ 2, సాక్షి అయి ఉండుట. నంబర్ 3, ఆయనను తృప్తిపరచుట. ఒకరోజు దేవుని అడిగారు ప్రజలు, అసలు నువ్వు ఎవరిని ఎన్నుకున్నావు? నువ్వు ఎవరిని ఎన్నుకున్నావని మాకు ఎలా తెలుస్తుంది? అందరం మీ వారమే కదా. మరి మాలో నీ ఎన్నిక ఎవరిలో ఉంది? ఎవరిని ఎన్నుకున్నావు మాకు చెప్తావా అంటే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. మీరందరూ ఒక కర్రను తీసుకురండి, ప్రతి గోత్రం చొప్పున ఒక కర్రను తీసుకురండి, 12 కర్రలు పేర్చండి. నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నానో వాళ్ళకు నేను ఇచ్చే గుర్తులు, 1, వారి కర్ర చిగురిస్తుంది. నంబర్ 2, వారి కర్ర పుష్పిస్తుంది. నంబర్ 3, వారి కర్ర ఫలిస్తుంది. చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. చిగురించడము అంటే క్రొత్త ఆకులు రావడం, అంటే క్రొత్త అనుభవాలు రావడం. వినండి, ఒక విశ్వాసికి క్రొత్త ధనము కొరకు ఒక పోరాటం అంటూ లేకపోతే నువ్వు దేవుని ఏర్పాట్లు లేవని అర్థం. కొంతమంది జీవితాల్లో అదే పాట, అదే ప్రసంగం, అదే వాడుక, అదే భాష, అదే అభిషేకం, అదే ప్రార్థన, అవే వాడుక ప్రకారంగా జీవిస్తున్నారు. క్రొత్తదనం లేదు అనేక విశ్వాసులు. నువ్వు నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక వ్యక్తివైతే ఒక క్రొత్తదనం మనకు కావాలి, ఒక న్యూనెస్ మనకు రావాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా ఒక క్రొత్త అనుభవాల్లోకి నువ్వు రావాలి, క్రొత్త దర్శనంలోనికి వెళ్ళిపోవాలి, క్రొత్త ఆత్మీయ కోణంలో నువ్వు వెళ్ళి ఆ ఆత్మీయ అనుభవాలు అనుభవించాలి. విశ్వాసులారా, నా మాట వినండి, క్రొత్త ధనం కొరకు మనం పోరాడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు కూడా అన్నాడు, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నేను వస్తాను అన్నాడు. అంజూరపు చెట్టుకు క్రొత్తదనం వచ్చినప్పుడు, అది ఇశ్రాయేలు నిజమే, ఇశ్రాయేలు సమకూర్చబడుట నిజమే. కానీ ఆత్మీయ ఇశ్రాయేలు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ క్రొత్త ఆకులు రావాలి, క్రొత్త అనుభవం నీకు రావాలి, అప్పుడు నేను వస్తాను. నీవు పాత స్థితిలో ఉంటే నువ్వు రాకడికి సిద్ధపడట్లేదు. ఇప్పుడు చూడండి, మీ మనస్తత్వం ఒకసారి మీరు ఆలోచన చేయండి. క్రొత్త అనుభవం పొందాలని మీకు ఎప్పుడైనా పోరాటం వచ్చిందా? సంఘానికి వస్తున్నాం, అదే స్థితిలో అదే అనుభవంలో గడిచిపోతుందే, కానీ ఒక క్రొత్త అనుభవం నాకు రావాలి. మునుపు సాధించలేంది ఇప్పుడు నేను సాధించాలి, మునుపు నేను అనుభవించలేంది ఇప్పుడు అనుభవించాలి, యేసు ప్రభు స్వభావాన్ని ఒకటొకటి నేను ఆస్వాదించాలి అనే క్రొత్తదనం యొక్క మనస్తత్వం అనేకుల్లో లేదు. నేను అంటాను, అలాంటి తలంపులు మనకు రాకపోతే మనం సిద్ధపడుట లేదు, మనం పాత అనుభవంలోనే మిగిలిపోతున్నాం. పక్షిరాజు, ఎగిరిపోయే పక్షిరాజుకి ఒక క్రొత్త బలం దేవుడిస్తాడు. నీ జీవితంలో కూడా ఒక క్రొత్త అనుభవం రాకపోతే ఎగిరిపోయే అనుభవంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు.
విశ్వాసులారా, ఒకటి క్రొత్త అనుభవం రావాలి. రెండవదిగా నువ్వు సాక్షిగా ఉండాలి. పుష్పించుట అంటే సువాసన వెదజల్లుట, అంటే నీ స్వభావం ప్రజలకి సాక్షిగా ఉండాలి. అనేకులు నీ వాసన చూసి ప్రభు దగ్గరికి రాగలగాలి. అనేకులను ఆకట్టుకోగలగాలి. అనేకులను ఆకర్షించగలగాలి. నీ మాటలతో, నీ స్వభావంతో, నీకున్న మంచి దివ్యమైన ఆ మనస్తత్వంతో అనేకులను ప్రభు తట్టుకి నడిపించే విశ్వాసిగా నువ్వు మారాలి. అదే పుష్పించుట, నీ వాసన వెదజల్లుట. ప్రభు రాకల్లో ఒక విశ్వాసి ఏ విధంగా సిద్ధపాటు దేవుడు ఇస్తున్నాడో చూసారా? ఎవరికైనా నువ్వు ఆకర్షణీయంగా ఉన్నావా? నిన్ను చూసి ఎవరైనా సంతోషిస్తున్నారా? ఆలోచిస్తా. రెండో విషయం ఇది. మూడో విషయం ఫలించుట, అంటే దేవునిని తృప్తిపరచుట. సాటిస్ఫై ద లార్డ్. మనం ఫలించుట ద్వారా ఆయన తృప్తి పొందుతున్నాడు. ఆకలితో వస్తాడు నీ దగ్గరికి. నీ దగ్గర ఫలములు ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు. నీవు ఆయనకి ఫలాలు ఇవ్వకపోతే నీ విషయంలో తృప్తి పడుట మాత్రమే కాదు, నువ్వు దేవుని ఉగ్రత కూడా పాలవుతున్నావు అనే సత్యాన్ని కూడా నువ్వు నేర్చుకోవాలి. ఫలములు ఇవ్వలేని చెట్లను దేవుడు శపించాడు. చెట్ల విషయమైనా దేవుడు ఇంత ఆలోచిస్తున్నాడు? కాదు. దేవుడు నిన్ను ఫలభరితమైన జీవితం చేయటానికి దేవుడు నిన్ను పుట్టించాడు. ఆయనను ఆస్వాదించాడు. మీరు ఫలించండి, ఫలించండి, ఫలించండి. ప్రతి విశ్వాసి ఆత్మీయంగా ఫలభరితమైన జీవితం చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 4వ విషయం. 5వ విషయం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, నాశనానికి పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కనుగొని వారు కొందరే. చూసారా? కొందరే. వీరే చిన్న మంద. ఎవరి కొందరు అంటే ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు, ఇరుకులో నడిచేవారు. వీళ్ళు ఎంతమంది? కొందరు. చిన్న మంద, భయపడకండి. దేవుడు మీకు రాజ్యంనిచ్చాడు, సిద్ధం చేశాడు. ఎవరి చిన్న మంద అంటే ఇరుకులో నడిచేవారు. క్రైస్తవ్యం విశాలమైందే, కానీ చాలామంది ఏ మార్గంలో ఉన్నారంటే విశాలమైన మార్గంలో ఉన్నారు. విశాలమైన మార్గం అంటే ఏంటి? వారికి ఎలాంటి కట్టుబాట్లు ఉండవు, వారికి ఎలాంటి విధులు ఉండవు, ఆజ్ఞలు ఉండవు, నడిపింపు ఉండవు, ఆలోచన ఉండదు. వారి ఇష్టానుసారంగా నడుస్తారు. మరి ఇరుకు మార్గంలో వెళ్ళేవారు ఎవరు? కఠినమైన మార్గంలో నడిచేవారు, ఒక నడిపింపుకు అప్పగించుకొని బ్రతికేవారు. వారికున్న విశాలత ఏది అనుభవించకుండా ప్రభు కొరకు తమ్మును తాము దాసులమని ఒప్పుకొని ప్రభుకి సరెండర్ అయిన వారు. వీరే చిన్న మంద. అనుకున్నదంతా చేయడం కాదు, కానీ ఇరుకు మార్గంలోకి వెళ్ళి ఒక కట్టుబాటులోకి రావడమే చిన్న మంద లక్షణం. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి సంగమా, మనం అనుకున్నదంతా కూడా కఠినమైన మార్గంలో నడుస్తున్నామా లేదా అని సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఎంతోమంది విశాలంగా వెళ్ళిపోతున్నాం. వారికి ఆదివారం తప్పితే మరో రోజు ప్రభుని గురించి ఆలోచనే ఉండదు. వారు ఎప్పుడు లోక ధ్యాసలో వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ప్రభు ఈ విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లూకా సువార్తలో మీరు చదివితే అదే మాటలను ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటాడు. నిజమైన పోరాటం ఎవరికి అంటే ఇరుకులో ఉన్నవారికి.
లూకా 13:24. లూకా 13:24. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చూసారా, అనేకులు పిలువబడ్డారు. వాళ్ళంతా పిలువబడినవారు, అనేకులు అనే మాట పిలువబడినవారు. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారే కొందరు. వారే చిన్న మంద. వారు రేపు ప్రభు రాకడికి సిద్ధపడుతున్నారు. హల్లెలూయా. ఇలాంటి వారు కఠినమైన బోధలో నిలిచి ఉంటారు. ఇరుకు ద్వారంలో ప్రవేశించడం అంటే ఏంటి? ఇరుకు ద్వారంలో ప్రవేశించడం అనే మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు బ్రదర్స్ ఉన్నారు, లోకంలో ఏ విధంగా ఫ్యాషన్ ఉందో అలాంటి ఫ్యాషన్ నాకు అవసరము అని ఒక ఆలోచన వారికి వచ్చిన వెంటనే సరిగ్గా అదే మాదిరిగా గెటప్ చేసుకుంటా. సరిగ్గా అలాంటి ప్యాంట్లు, అలాంటి 13 జోబులు, అలాంటి మున్సిపాలిటీ ప్యాంట్లు, అలాంటి చినిగిపోయిన ప్యాంట్లు, స్టిక్కర్లు అంటించుకున్న ప్యాంట్లు, అవన్నీ సంఘం వేసేసుకుంటుంది. వీళ్ళు ఎవరు అంటే ఇరుకు మార్గంలో లేరు. వాళ్ళు లోకంలో ఏది చూసి వాళ్ళకి ఇష్టపడుతున్నారో అది వీళ్ళు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇరుకు మార్గంలో అలాంటి ప్యాంట్లు లేవు. ఇరుకు మార్గంలో అలంకారం లేదు. ఇరుకు మార్గంలో ఆభరణాలు లేవు. ఇరుకు మార్గంలో టీవీలు లేవు. ఇరుకు మార్గంలో మనం అనుకున్నదంతా చేసే పద్ధతులు లేవు. ఇది కఠినమే. ఈరోజు నా సూటిగా నేను చెప్తాను, మీ ఇంట్లో ఉన్న టీవీలని పగలగొట్టండి, తీసి బయట పారేయండి. ఎవరు చేస్తారా పని? అమ్మో బాబోయ్, ఆ పని ఎవరు చేస్తామయ్యా? దావీదు అంటాడు, నా కంటి ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకోనను అంటాడు. అంటే ఆయన కంటి ఎదుట ఎలాంటి దుష్కార్యం ఉంచుకోడట. అదొక విగ్రహం. ప్రార్థన సమయాన్ని దొంగిలిస్తున్న ఒక విగ్రహం. దేవుని పరిశుద్ధతలో నుంచి దొంగిలిస్తున్న ఒక విగ్రహం. వార్తలు అనుకొని కూర్చొనే లోక సంబంధమైన అనేకమైన విషయాల్లోకి వెళ్ళిపోతుంటాం. వార్తలే పాస్టర్ గారు అంట. వార్తలు స్టార్ట్ చేస్తాం, ఛానల్ తిప్పుతాం, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎంతమంది లేరు అలాగూ? అప్పుడు మీరు అనుకున్నవి అన్నీ మీరు చూస్తున్నారే, మీరు ఇరుకు మార్గంలో ఉన్నారా? ఏది చూడాలనుకుంటే అది చూస్తూ ఉన్నారే, ఇరుకు మార్గంలో ఉన్నారా? లేదు కదా. ఇరుకు మార్గంలో అవన్నీ సంకుచితమైన మార్గం, మనం అనుకున్నవన్నీ చేయలేని మార్గం, అది కఠినమైన మార్గం. మీకు ఇంకా విషయం నేను చెప్తాను. ఒకసారి యేసు ప్రభు కఠినంగా ప్రసంగం చేశాడు. కఠినంగా ప్రసంగం చేసి చాలామంది గుంపు, పెద్ద గుంపు, ఆ గుంపుకి కఠినంగా ప్రసంగం చేసిన తర్వాత యేసు ప్రభు ఇంకో చోటికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళందరూ వెంబడిస్తున్నారు. ఈ కఠినమైన ప్రసంగం చేసిన తర్వాత అనేకులు యేసు ప్రభుని వెంబడించడం మానేశారట. చాలామంది మానేశారు. ప్రభు అంటాడు ఆ శిష్యులతో, చాలామంది ఉండాలి కదా మన వెనక, పెద్ద క్రౌడ్ ఉండింది కదా. వాళ్ళందరూ ఏమైపోయారంటే, శిష్యులు అంటారు, ఇంత కఠినంగా ప్రసంగాలు చేస్తే సంఘానికి ఎవరు వస్తారు పాస్టర్ గారు? కొంచెం అడ్జస్ట్ చేసి మాట్లాడితే తప్ప ఇంత కఠినంగా మాట్లాడితే సంఘానికి ఎవరు రారు. ఈ మధ్య కొంచెం సర్వే జరిగింది బయట, కొంతమంది విశ్వాసుల మధ్యలో సర్వే జరిగింది. బయటి పాస్టర్ సర్వే చేశారు. ఏంటి ఆ సర్వే అంటే, ఈ గ్లోరియస్ చర్చ్ అంటే ఇష్టమే, ఇక్కడ ప్రసంగాలు బాగానే ఉంటాయి, కానీ పాస్టర్ గారు మమ్మల్ని కింద కూర్చోబెట్టి 3 గంటల వరకు చంపుతాడు.
2 గంటల వరకు చంపుతాడు. తర్వాత పాస్టర్ గారు చాలా కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాడు. అవి మాకు నచ్చావు, అందుకే మేము అక్కడికి వెళ్ళట్లేదు అని ఇంచుమించు ఒక 12-13 సాక్ష్యాలు వెళ్ళాయి బయటికి. ఓకే, అలాంటి వారు రాకపోవడమే మంచిది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ మాట అక్కడ మంచి మాట రాస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వాక్యం చూడండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పు. ఎవడు వినగలడు ఈ మాటని ఇంత కఠినంగా మాట్లాడితే అని చెప్పి 66వ వాక్యం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. చూసారా? ఓ నెల రోజులు మానుకున్నారా? ఒక సండే మానుకొని ఇంకో సండే వచ్చారా? మొత్తానికి మానేశారట. ఎందుకయ్యా మానేశామంటే కఠినమైన ప్రసంగం. అంటే వీరెవరో తెలుసా? ఖండింపు, హెచ్చరింపుని ఇష్టపడరు. వీళ్ళకు అనుకూలమైన బోధ కావాలి, వారు అనుకున్నట్లుగా మాట్లాడాలి. వారిని ఖండిస్తే, వారిని హెచ్చరిస్తే వారు పొరపాటున ఒప్పుకోరు, సంఘాన్ని మానేస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, అనేక సంఘాల్లో కఠినంగా ప్రసంగం చేస్తే మరుసటి వారం పాస్టర్ ట్రాన్స్ఫర్. మనకు లేదు అలాంటి, దేవుని దయ వల్ల అలాంటి కార్యాలు. కొట్టినా తిట్టినా నేనే మీకు. ఆమె మీరు అలిగిన ఒక వారమే, మళ్ళీ వచ్చుడే. ఆమె హల్లెలూయా. చాలా సంఘాలు అలా ఉన్నాయి. చాలామంది పాస్టర్లు నాకు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు మా సంఘ పరిస్థితి ఇది, కొంచెం 10 నిమిషాలు ఎక్కువ అయిందంటే ఒప్పుకోరు మా సంఘం విశ్వాసులు. కొంచెం కఠినంగా ఆ రోజు ఆత్మ వచ్చేసి కొంచెం కఠినంగా మాట్లాడితే అలా చూసి నన్ను కూర్చోబెట్టేస్తారు. ఒకసారి పాస్టర్ గారు ఆత్మలో ప్రేరేపించి కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడేసరికి మరుసటి వారం ఆ పాస్టర్ గారు ఆ సంఘంలో లేడు. ఏమయ్యాడంటే ట్రాన్స్ఫర్ అయిపోయారు. ట్రాన్స్ఫర్ చేసేసా. బైబిల్లో రాస్తుంది, కల్పన కథల వైపు చెవియొగ్గే కాలం ఒకటి వస్తుంది. అలాంటి విశ్వాసులంటే ఖండింపుని ఇష్టపడరంట. బైబిల్లో రాస్తుంది, గద్దించబడుట నీకు అసహ్యము అని రాస్తుంది. గద్దిస్తే నువ్వు ఒప్పుకోవట. అప్పుడు జరిగినప్పుడు ఏం జరిగింది అక్కడ? 66వ వాక్యం కంటిన్యూ చేయండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకునలేదా? చూడండి, ఇక్కడ చాలా మంది వచ్చారు, కానీ అందరూ ఫిల్టర్ అయిపోయారు. కొంతమంది మాత్రమే ఉన్నారు, వారే చిన్న మంద, ఫిల్టర్ చేయబడ్డారు. బైబిల్లో రాస్తుంది, ఆయన చేతిలో ఉందంట. అన్నిటిని ఆయన పోగు చేసుకోడు. ఒక్కసారి తూర్పారు పడితే గట్టి గింజలు మాత్రమే సంఘంలో ఉంటాయి, పొట్టంతా గాలికి ఎగిరిపోతాయి. రేపు ప్రభు వస్తాడు. రేపు ప్రభు వచ్చినప్పుడు తూర్పారను పడుతూ వస్తాడు. గట్టి గింజలు మాత్రమే ప్రభు రాకళ్ళకి వెళ్తాయి, మంచి చేపలు మాత్రమే బుట్టలోకి వస్తాయి, మిగతావన్నీ లోకంలో విడిచిపెట్టబడతాయి. కనుక ఒక విషయాన్ని ఆలోచన చేయి. చిన్న మంద అని దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక చిన్న సమూహం,
అది ఏర్పరచబడిన సమూహం, అది ఫిల్టర్ చేయబడిన సమూహం. అది ఆ శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే. నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమిస్తాను. ఎవరికి రాజ్యం నియమిస్తావు ప్రభా అంటే, ఆయన శోధనలో ఆయనతో కూడా నిలిచిన వారు, అంటే శ్రమలలో నిలిచిన వారు, కష్టాలలో నిలకడగా ఉన్నవారు, సమస్యల్లో తిరగక ముందుకే సాగిపోయేవారు, వీరే స్థిరమైన విశ్వాసులు, కదిలేవారు కాదు. ఎంతోమంది ఉన్నారు, అనుకూలంగా ఉన్నంత వరకే వారు ప్రభులో సాగుతారు. కొంచెం సమస్యలు కష్టాలు పెరగగా వారి విశ్వాసం కదులుతుంది, వారి సంఘాలు మానుకుంటున్నారు, ప్రభుని అనుసరించడం మానేస్తున్నారు. ఎంతమంది లేరు? ఒకసారి నీవు ఆలోచన చేయి. నీ కష్టకాలంలో, నీ ప్రతికూల సమయంలో, అనుకూల కాలంలో ప్రభుని ఏ విధంగా నువ్వు గణపరచుచున్నావో ప్రతికూల కాలంలో అలాగూ నువ్వు గణపరచగలుగుతున్నావా? వీరే అన్నమాట చిన్న మంద. చిన్న మంద అంటే అన్ని కాలాల్లో, అన్ని కష్టాల్లో కూడా నమ్మకంగా ప్రభు కొరకు జీవించేవారు. ఇంకా మీకు తేటగా చెప్తాను ఆ విషయాన్ని. తిమోతికి రాసిన పౌలు గారు 2వ పత్రిక 2వ అధ్యాయం 11, 12 వాక్యాలు చూడండి. ఈ మాట నమ్మదగినది. ఈ మాట చూసారా? ఆ మాట నోట్ చేసుకోండి. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. అంటే శ్రమలలో సహనం కలిగి విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా స్థిరంగా ఎవరైతే నిలబడతారో వాళ్ళే ఏలుతారు, వారికే రాజ్యాన్ని దేవుడు నియమిస్తాడు. విశ్వాసులారా, మీరు దేవుని రాజ్యంలో ఉన్నారని ఎలా తెలుస్తుంది అంటే, మీరు కష్టాల్లో కదలకుండా నిలబడాలి. సమస్యలు వచ్చినప్పుడు వెను తిరగకూడదు. మనమంతా ముందుకు సాగిపోవాల్సిన వారమే కానీ వెను తిరగవలసిన వారము కాము. స్తోత్రం చెప్పండి, చెప్దాం గట్టిగా హల్లెలూయా. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడమంటే యోగ్యుడవు కాదు దేవుని రాజ్యానికి. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా ప్రభు కొరకు నిలకడగా సహించగలిగిన వాడే దేవుని రాజ్యానికి అర్హుడు. అలాంటి వాడే ప్రస్తుతము కూడా దేవుని రాజ్యంలో ఉన్నాడు, సంఘరాజ్యంలో ఉన్నాడు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. 35. అదే, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. 37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్న వాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట శ్రేష్టమైన పునరుత్థానం. 11:35. ఓకే, 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి. నేను కొందరిని గూర్చే మాట్లాడుతున్నాను. చిన్న మంద కొందరు,
ఎవరా కొందరు అని మళ్ళీ ఈ విషయాన్ని తేటగా రాస్తున్నాడు, చదవండి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి, శ్రేష్టమైన పునరుత్థానం పొందాలని విడుదల పొందనలక యాతన పెట్టబడిది. విడుదల పొందటానికి ఇష్టపడక యాతన పెట్టబడుచున్నారు. శరీరంలో శ్రమ పడటానికి ఇష్టపడుతున్నారే కానీ విడుదల పొందటానికి ఇష్టపడట్లేదు. మీరు ఆ విషయాన్ని తేటగా వినండి ఒకసారి. మన సంఘానికి బోధ అవసరం. మన సంఘంలో ఎంతోమంది విశ్వాసులు శ్రమల్లో కష్టాల్లో ఉన్నారు. మీ విశ్వాసాన్ని మీ సహనాన్ని పోగొట్టుకోవద్దు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందాలని విడుదల పొందటానికి ఇష్టపడక శ్రమ పెట్టబడటానికి ఇష్టపడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే వారి శరీరంలో ఉన్న బాధ, వారి ఇంట్లో ఉన్న సమస్య విడుదల పొందాలనే మైండ్ వారికి లేదు. అంటే ఆలోచనలతోనే లేరు. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. ఉపవాస పండుగలు ప్రారంభమైంది, నా కాలు నరం పట్టుకుంది. 2 ఒకేసారి ప్రారంభోత్సవం జరిగింది. మోకాలు దగ్గరికి అనలేని పరిస్థితి. మీరందరూ ప్రార్థన చేశారు. కానీ నేను ప్రభు దగ్గర చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభు తీసేయమని నేను ప్రార్థన చేయట్లేదు. తీయగలవు, తీస్తావు, స్వస్థపరచగలవు. కానీ స్వస్థపరచాలనే నేను ఒక్కడి నుంచి నేను ప్రార్థన చేయట్లేదు. నీ ఇష్టము. అది ఉండుట నా పరిపూర్ణతకి అవసరమైతే అది ఉండని. వాటి ద్వారా నేను ఇంకా అనేక కోణంలో నిన్ను సమీపించే పరిస్థితి వస్తే దాన్ని నేను అంగీకరిస్తాను. చాలామందికి వారి శరీరంలో ఏదైనా బాధ కలిగితే దాని మీదనే మైండ్ ఉంటుంది, దాని మీదనే మనసు ఉంటుంది. ఎప్పుడెప్పుడు దాన్ని తొలగించుకోవాలన్నా, పోగొట్టుకోవాలన్నా, ఎలా బాగు చేసుకోవాలన్నా ఈ మైండ్ ఎక్కువ అవటం వలన అనేకమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నాం. ప్రభుని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నాం. వినండి, విడుదల పొందటానికి ఇష్టపడక, నేను అంటాను, విశ్వాసం యొక్క ఉన్నత ఉచ్చు స్థానం అది, ఉన్నతమైన స్థానం అది. మీకు మీ శరీరంలో ఉన్న బాధ, వేదన నిజమే, అది బాధిస్తుంది, బాధ కలిగిస్తుంది నిజమే. అయినను ఆ బాధ ద్వారా దేవుడు నీకు ఒక పరిపూర్ణత ఇవ్వదలిస్తే నువ్వు పరిపూర్ణతను పోగొట్టుకుంటున్నావేమో నేను భయపడాలి. దేవుడు మనకిచ్చింది మనం అంగీకరించాలి. నా తల వెంట్రికలు ఎన్ని ఉన్నాయో దేవునికి తెలుసు. నేను తల దూసేటప్పుడు 5-6 వెంట్రికల కింద రాలి పడుతుంది. ఆ విషయంలో నేను ఏం ఆలోచన చేయను. ఓ రోజంతా కూర్చొని అయ్యో 5 వెంట్రికలు రాలిపోయాయే అయ్యో అని నేను ఎప్పుడు ఏడవాను. ఎందుకంటే దాన్ని పట్టించుకోను. ఎన్నో పడతాయి. ఇప్పుడు అంటాడు, నీవు పట్టించుకోవట్లేదే, తల వెంట్రికలు పడిపోయినప్పుడు నువ్వు ఏమీ అనుకోలేదే, ఆ విషయంలో కూడా నేను ఆలోచన కలిగి ఉన్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే నీవు పట్టించుకోలేని విషయాలు కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. ఎవరైనా ఆలోచిస్తారా? 2 ఎంట్రికలు పడిపోతే ఏమన్నా దాని గురించి పెద్దగా ఆలోచన చేస్తారా? కానీ బైబిల్లో సెలవిస్తుంది, ఒక్క ఎంట్రిక రాలంటే దేవుని పర్మిషన్ కావాలి. ఆమేనండి, ఆమేన్. నీ తలలోంచి ఒక్క వెంట్రిక రాలంటే దేవుని పర్మిషన్ కావాలి. అలాగే నీ నల్ల వెంట్రికలు ఒక్కటి తెల్లగా మారాలన్నా దేవుని పర్మిషనే కావాలి. ఆమేన్. ఇప్పుడు తెల్ల వెంట్రుకలు వచ్చింది అనుకోండి, ఎవరు పర్మిషన్ ఇచ్చారు చెప్పాలి. దేవుడే పర్మిషన్ ఇస్తే మళ్ళీ ఎందుకు నువ్వు దాన్ని నల్లగా చేసుకోవాలి? తెల్లగానే ఉండని. ఆమేన్. హల్లెలూయా.
అంటే దేవుడు అనుగ్రహించాడు. అది మనకు ఒక వరం. నా వెంట్రుకలన్నీ ఎప్పుడు నా చొక్కా మాదిరిగా తెల్లగా అవుతుందో అని ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. తెల్ల వెంట్రుకలు మహిమను రాస్తుంది. మనము పట్టించుకోలేని విషయాలు కూడా దేవుని చిత్తమందు రాసి ఉంచుకున్నాడు ఆయన. అలాంటప్పుడు నీ శరీరంలో బాధ కలిగినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు దాని గురించి ప్రభు ఎంత ఆలోచిస్తున్నాడు. నీకు మంచి కుమారుడు ఉన్నాడు, వానికి చిన్న గాయమైంది, నువ్వు వెంటనే ఆ గాయాన్ని కడతావు, దాన్ని చికిత్స చేస్తావు, నీ మనసు ఒప్పుకుంటావు. అయ్యో నా కుమారుడు బాధపడుతున్నాడే నీకు ఆలోచన వస్తుంది. నేను అంటాను, చెడ్డవారమైన మనమే మన పిల్లల విషయంలో క్షేమమును గూర్చి విచారిస్తే మంచి తండ్రి ఎంత ఆలోచిస్తాడు. ఆమేన్, ఆమేన్. మరి అయినా ఎందుకుంది? నాకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు. అది నా పరిపూర్ణత కొరకు. అది నేను అలాగనే గ్రహించి దాని కొరకు నేను అలాగనే ప్రార్థన చేసుకోవాలి. మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు అలాగే ఉండండి. ఒక సమస్య మీ ఇంట్లో లేచిందా, మీ పరిపూర్ణత కొరకే లేచింది, దాన్ని అంగీకరించండి. దాని ద్వారా మనం పరిపూర్ణులం అవుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, చిన్న మంద అంటే ఎవరు? ఏర్పరచబడిన వారు. తర్వాత ఇరుకు మార్గంలో నడిచేవారు, స్వేచ్ఛ అక్కర్లేదు అని చెప్పగలిగిన వారు. నెంబర్ 3, శోధన కాలములో నిలిచిన వారు. నెంబర్ 4, కఠినమైన నడిపింపుకి, గద్దింపుకి అంగీకరించి నడిపింపుకు లోబడగలిగిన వారు. తర్వాత ఏదైనా శ్రమ వస్తే దాని గూర్చే ఆలోచన చేయక పరిపూర్ణతను గూర్చి ఆలోచన చేస్తూ శ్రేష్టమైన పునరుత్థానం నాకు కావాలి, దీని కొరకు ఈ బాధ నా శరీరం అనుభవించాలని దేవుని చిత్తమైతే అనుభవిస్తాను అని ఆలోచన మనకు ఉండాలి. ఇవే చిన్న మంద. ఇలాంటి వారి కొరకు దేవుడు రాజ్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఆయన తన రాజ్యం కొరకు వస్తున్నాడు. ఆయన రాజ్యంలో ఎవరున్నారన్నాను? రక్షణ పొందిన విశ్వాసులు. నెంబర్ 2, బాప్తిస్మం పొందిన వారు. నెంబర్ 3, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారై ఉన్నారు. కనుక ప్రియమైన విశ్వాసులారా, యెహోవా బయలుపరచబడే రోజులు సమీపించింది. ఆయన ప్రత్యక్షం అయ్యే ఆ రోజున ఆయన రాజుగా వస్తాడు, రారాజుగా వస్తాడు. ఆయన రాజ్యమై నువ్వు ఉండాలి, ఆయన చేత పరిపాలించువాడవి ఉండాలి. ఒక చిన్న ప్రార్థన ఏమిటంటే, ప్రభువా ప్రతిరోజు నీవు నన్ను నడిపించయ్యా. చెప్దాం ఒకసారి ఆ మాటని. ప్రతిరోజు నన్ను నడిపించు యేసయ్యా, ప్రతిరోజు నన్ను నడిపించు యేసయ్యా, ప్రతిరోజు నన్ను నడిపించు. నీ రాజ్యంలో నన్ను స్థిరపరచు, నన్ను ప్రతిరోజు పరిపాలించు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.